ఒకే మారు మనసు, ఒకే మరి నాటులేయటం, మరి ఆ నారు ఆ పొలం పెంచటం, దాన్ని ఎలాగ చేయాలో అవన్నీ మాకు ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేకపోకుండా ముగ్గురికి ఒకటే మారు మనసు దేవుడు దయచేసాడు. మరి ఆ మారు మనసు పొందకపోతే నేను ఈ రోజున ఇక్కడ ఉండోడు కాదు, ఈ గుహం కట్టోడు కాదు. మరి అలా ఆ మారు మనసు పొందాక మరి అల్లుడు పటానికి సంవత్సరం లోపల వాళ్ళు సంవత్సరం ఏదో చేసుకుంటుంటే దానికి దండాల్లో అవి పెట్టాలని అని అన్నారు. వాటికి మాత్రం దండాలు అనేది మేము పెట్టం. ఆ పెట్టేదని అసలు మేము ఏనాడు అవి మాకు తెలవదు, మేము పెట్టం. దేవుడికి పెడతాం కానీ మనుషులకి మాత్రం మేము పెట్టం అని అంటే వాళ్ళు చాలా ఇదిగా చేశారు. మరి వాళ్ళు చేసి అదే మారు మనసు పొందకపోతే మరి నేను కూడా మరి చాలా లెక్క ఎల్లుండి మరి చాలా గొడవలు అయ్యాయి. మరి అలాంటి తిత్తులు నేను మారు మనసు పొందేపటికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు పెట్టినా కానీ నేను నోరు తెరిచి మాట్లాడలేదు, వాళ్ళని ఏమీ అనలేదు. మేము మాట్లాడుకోను. అయితే మళ్ళీ అది దేవుడు ఆ కార్యం చేశాడు మా పట్ల. ఏ కీడు రాకోకుండా, ఏ శ్రమ రాకోకుండా మరి మా పట్ల దేవుడు జరిగించాడు. మరి ఎంతోమంది కరోనాలో లక్షలు ఖర్చు పెట్టినా కానీ బతకలేదు. మరి నా దగ్గర మందులు వాడటానికి కానీ రూపాయి ఖర్చు లేకుండా నన్ను దేవుడు మరి అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారి ద్వారాగా మరి అయ్యగారితో మాట్లాడుకుంటా మరి ఎక్కడ భయపడుకోకుండా అయ్యగారు మాకు ప్రార్థన చేయటం, మాతో మాట్లాడటం, మాకు ధైర్యం చెప్పటం, అలాగా మరి దేవుడు ఆ కరోనాలో కూడా నాకు ఒక శమాన కల్లా ఒక మేలు కలిగిద్ది అన్నట్టు మరి ఆ కరోనాలో దేవుడు నన్ను వాడుకొని నన్ను పరిచిపెట్టి మరి నన్ను నిలబెట్టుకొని మరి అయ్యగారికి దర్శనం చూపించారు. నాకు కూడా దర్శనం దేవుడు పరిచయం చేయటం, మాకు దర్శనంలో చూపించి నువ్వు చనిపోవు, నిన్ను బతికించుకుంటానని దేవుడు మాకు చూపించాడు. మాట్లాడి నన్ను నిలబెట్టుకోండు. మరి నాకు పాటలంటే ఇష్టమే కానీ ఆ పాట దేవుడికి మహిమకార్థంగా మరి చదువు లేనండి, మరి చదువు ఉందని అనుకుంటారు. మరి ఆ పాట పాడాలంటే నేను ప్రార్థనకి వెళ్ళిన కాడ నుంచి 91 కాడ నుంచి ఆ పాట పాడాలంటే ఆ పాట వచ్చినప్పుడు పాడదాం అనుకుంటా కానీ పాడలేకపోయేవాడిని. మరి ఆ కరోనాలోనే నన్ను దేవుడు వాడుకొని ఆ పాట నాకు దర్శనం ద్వారా చూపించి నాకు ఆ పాట మరి నాకు నేర్పించాడు. నిలబెట్టుకొని ఆ పాట నేర్పించి మరి ఆ పాటలోనే మరి నా గతమంతా శ్రమలో, శోధనలో, మరణ బంధకాల్లో మరి నా తోడై ఉండి నన్ను భుజము తట్టి, ఎన్ని తట్టి నన్ను నిలబెట్టుకొని
మరి నన్ను నిలబెట్టుకొని వాడుకున్న దేవునికే మహిమ కలుగును గాక. మరి సమయం లేదు కాబట్టి ఇంకా త్వరగా అక్కడక్కడ ముక్కలు కట్ చేసుకుంటా మరి చెప్పుకొచ్చా. మీ అందరికీ వందనాలు. మరి ఆ పాట మరి నాకు చాలా ఇష్టం. మరి నా ఊపిరి ఉన్నంతకాలం మరి దేవుని పాట పాడాలని మరి నన్ను దేవుడు ఆ పాట ఆ కరోనాలోనే నాకు నిలబెట్టి ఆ పాట నేర్పించాడు. ఒక నైటే మరి ఎన్ని సంవత్సరాలు బట్టి పాడలేని పాట ఒక నైటే మరి దేవుడు ఆ పాట నాకు నేర్పించాడు. ఆ పాట ఇప్పుడు పాడను. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. శ్రమలో సజీవుడని ఆయనే, విజయుడని ఆయనే, సజీవుడని ఆయనే, విజయుడని, సిలువలో నీకు నాకు విజయం సమకూర్చెదని, సిలువలో నీకు నాకు విజయం సమకూర్చెదని. నేను నా ఇంటి వారును శ్రమలో శోధనలో మరణ బంధకమలో శాంతి సమాధానం దయచేసిన దేవుడు. శ్రమలో శోధనలో మరణ బంధకమలో సమాధానం నిరాశలలో ఆవేదన వలయములో అద్భుతములు చేసినాడు. నేను నా ఇంటి వారును యెహోవాను
ఎన్నడూ పాపం చేయలేదని అని అనుకున్నాను. మరి మారు మనసులో కూకుంటే మరి నేను చేసిన నా పాపాలు మరి నేను ఎన్నడూ మరి ఒకళ్ళ మాట అన్నోడు కాదు, ఒకళ్ళు తిట్టోడు కాదు, ఒకళ్ళు దూషించోడు కాదు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళోడు కాదు, ఒకళ్ళని ఆ కుటుంబంలో మా పొలంలో కూడా పెళ్ళిళ్ళు అయినా కానీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళోడు కాదు, ఒకరితో మాట్లాడేవాడు కాదు. నేను ఉండే దారిలో నేను ఉంటాం, నేను నడిచే దారిలో నేను నడుతున్నా కానీ ఒకరితో కలిసి మెలిసి ఉండోడు కాదు. మరి నేనేం పాపాలు చేశానని అనుకున్నాను. మరి మారు మనసులో కూకుంటే నా పాపాలు నా దోషాలు మరి లారీలకి ఇదివరకు ఈ ఊకబళ్ళు గోన్లు కట్టి ఊక లారీలు ఎట్టా తోలుకెళ్తారు. మరి ఊక జల్లాలతో ఆ చెత్త అంతా నాలో ఉండ పాపం అంతా మరి నాకు చూపించుకుంటా లారీలు వరుసను పెట్టి, లారీలు తాడలలో కనీసం ఆటోలు కూడా వరుసను పెట్టి అవన్నీ లోడ్లు చేసి 10-15 మంది ఉండి లోడ్లు చేసి పంపించారు నాలో ఉండదంతా. మరి అవన్నీ నా పాపాలే. మరి నేను పాపం చేయలేదు అనుకుంటున్నా. మరి అనుకున్నా కానీ మరి నా పాపాలు మరి దేవుడు నాకు చూపించాడు. మరి నేను 25 సంవత్సరాలు బైబిల్ మిషన్లోనే ఉండా. బైబిల్ మిషన్లో నాకు నేను చేసింది ఏమీ చూపిలేదు. ఒక ఆవగింజంతా విశ్వాసం ఉండాలి బతికెత్తానని దేవుడు చెప్తున్నా. అంత ఆవగింజంత కూడా మంచి అని చూపి నాకు అర్థం చేయలేదు. మరి మారు మనసు పొందాక మరి కొత్త ఎగసాయి, కొత్త భూమి అంతా లెవెల్ తాటల్లో జేజేపీలు అంత ఫారెస్ట్ అడవి అంతా లెవెల్ చేసి మళ్ళు కట్టి మాగాడి అక్కడ దుగం మీద ఉండి పని చేపెత్తన్నా. అంతా మాడు మొక్క 10-15 ఎకరాలు చేపెత్తుంటే మరి ఎక్కడోళ్ళు అందరూ ఆశ్చర్యంగా మరి వచ్చి చూడటానికి వచ్చారు. ఏంటంటే నువ్వు భూమి బాగు చేపెత్తనమంటగా, ఎలా చేపెత్తను ఏంటి అని చూడటానికి ఆశ్చర్యంగా మాకు కనిపెడుతుందని వచ్చి చూసి నాతో మాట్లాడి వెళ్తున్నారు. మరి అదంతా నాలో చెత్తంతా మరి మోళ్ళు అవన్నీ మరి నాకు చూపించి లారీలకు లోడ్లు చేసి పంపించారు. మరి నాకు అప్పుడు నాలో ఎంతో భారం ఉండేది. నా హృదయం అంతా తేలికబడింది. మరి నన్ను దేవుడు సరిచేసి నన్ను నిలబెట్టుకున్నందుకు దేవుడికే మహిమ కలుగును గాక. మరి మారు మనసులో మరి అంత బలం ఉంది. మరి మారు మనసు పొందకపోతే నేను అదే నామకార్థం పరిధిలో ఉంటే మరి ఈ రోజున ఇక్కడ ఉండి కాదు, ఈ భూమి మీద కూడా ఉండి కాదు. మరి దేవుడు అనుకోని రీతిగా మరి నేను మారు మనసు పొందాక మరి నేను ఒక సెంటు భూమి కొనటానికి కూడా తగిన వాడిని కాదు. నాకు ఆడపిల్లలలో మరి జరుగుబాటు లేక మరి ఏళ్ళు చూసుకోవటమే సరిపోద్ది కానీ మరి నేను సెంటు భూమి కూడా కొనుడు కాదు. మరి మారు మనసు పొందాక ఎకరం భూమి దేవుడే నాకు సహాయం చేశాడు. ఆ భూమి కూడా అనుకోని రీతిగా మరి డబ్బు ముందు పంచాలి. మా అన్నదమ్ములు ఆ భూమి నేను ముందు అడిగా, భూమి పంచాలని. పంచే పని లేదని అన్నారు. ఆగిపోతే ఆయనకు ముందు పంచితే నాకు ఆ భూమి నాకు వచ్చేదే కాదు. నేను ఆగిపోయా. ఎప్పుడు పంచుతారో వాళ్ళే పంచుతారులేనని ఆగిపోయా. అనుకోని రీతిగా మరి నా దగ్గరికి డబ్బులు దేవుడు వచ్చాక నేను అడక్కోకుండా వాళ్ళు వచ్చేసి భూమి పంచారు. భూమి పంచటం
ఆ భూమి నీకు తప్ప ఎవరికి ఇవ్వమని మా అన్నయ్య కానీ మా మరదలు కానీ వాళ్ళు నాకే ఇచ్చారు, కానీ వాళ్ళు అడిగినా కానీ వాళ్ళకి ఇవ్వలేదు. మరి పార్టీలు ఉన్నాయి, దాన్ని బాగు చేయటానికి ఒక 60-70 వేలు అవుద్ది. ఆ 60-70 వేలు చెరువు 10,000 ఇవ్వమన్నా కానీ ఆడపిల్ల వాళ్ళని నేను 10,000 వేసి నేను బాగు చేయాలని నేను అట్టబెట్టి ఉంచాను. మరి అనుకున్న రీతిగా మరి ఈ సోటు కొనుక్కోవటం డబ్బు లేకోకుండా పోస్ట్ ఆఫీసులో కమ్మపాటులో ఇల్లు కొనుక్కొని ఆ అద్దె డబ్బులు 86,000 పోస్ట్ ఆఫీసులో కట్టాను. నెలకు 2,000 కాదు. ఆ 86,000 వస్తే ఆ 86,000 జాతకి ఖచ్చితంగా వేసుకొని సోటు కొన్నా ఇల్లు కావాలని. అప్పుడు ఇది కొని మరి వాళ్ళ మెళ్ళలో నాంకాళ్ళు అవన్నీ పెట్టేసేసి ఇల్లు ఎక్కడ ఆగిపోకుండా దేవుడు మరి నిలబెట్టాడు. మరి నేను స్వార్థంగా అయితే మరి నేను అక్కడే ఇల్లు కట్టుకున్నాడిని. నాకు మరి నేను కట్టుకుంటే నాకన్నా పెద్దోళ్ళు డౌన్లో ఉంటారు, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగిద్ది. మళ్ళీ ఇబ్బంది కలిగితే మరి నన్ను దూషిస్తారు. నన్ను దూషించారంటే దేవుడికి అవమానం. వాడు పాదనోడు మరి లిమిట్ లేకోకుండా అన్న గోతులో పెట్టేసేసి ఇల్లు కట్టేసేసారని అని అంటారని నేను తగ్గించుకొని అక్కడ కట్టకూడదని మరి కట్టుకోకుండా మరి వాళ్ళని చూసి నేను అక్కడ కట్టుకోకుండా మరి ఇక్కడ సోటు కొనుక్కొని ఇక్కడ కట్టుకోవాల్సి వచ్చింది. దేవుడు మరి 50,000 పెట్టి నేను ఇల్లు బాగు చేయలోను అండి 8 లక్షల రూపాయలు పెట్టి మరి ఇల్లు నిలబెట్టాడు దేవుడు. మరి నేనైతే కట్టోడు కాదు. మరి దేవుడు ఎక్కడ నన్ను వెనకంచి చేయకోకుండా మరి అనుకోని రీతిగా మరి ఇది అర్థం అంటే మళ్ళీ అనుకోని రీతిగా ఆ చోటు మరి ఇంకో చోటు ఇంకో ప్యాటు మరి అది కూడా మరి ఎవరికి తెలవకోకుండా వాళ్ళే వచ్చి నన్ను అడిగి నువ్వు తీసుకుంటే నీకు ఇస్తాం, నువ్వు తప్ప నేను ఊళ్ళో మళ్ళీ ఎవరికి చెప్పను అని వాళ్ళు నాకు చెప్పి వాళ్ళు నాకు ఇప్పించారు. దేవునికే ఇదంతా దేవునికి మహిమ. కానీ నాకంటూ నేను ఏది కొనలేను, చేయలేను. దేవుడే నాకు సహాయం చేశాడని నేను దేవుడికి రుణపడి నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నేను స్తుతించాలి. నా పట్ల మీరందరూ ప్రార్థన చేయండి.